ఇరాన్ ఇజ్రాయెల్ సృష్టిస్తున్న ప్రకంపనలు ఇప్పుడు మన ఇండియన్ రూపాయిని కలవరపెడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా డాలర్ విలువ ఆకాశాన్ని తాకుతుంటే మన కరెన్సీ విలువ గతంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి పడిపోతోంది. ఇంట్రాడే ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే రోజురోజుకు దారుణంగా దిగజారిపోతోంది. ఇక యుఎస్ డాలర్ విలువ మన కరెన్సీలో రూ. 93.25కు చేరుకుంది. ఈ రేటు రోజువారీ కొద్దిగా హెచ్చుతగ్గులు చూపిస్తూ వస్తోంది. గతేడాది మార్చిలో డాలర్కు రూ. 84.23 ఉండేది. ఇప్పుడు ఏకంగా రూ. 93.25కు పెరిగింది. దేశీయ మార్కద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ మరీ దారుణంగా పడిపోకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు జోక్యం చేసుకుంటూనే ఉంది. అయినా అంతర్జాతీయ ఒత్తిళ్ల ముందు రూపాయి నిలదొక్కుకోవడం కష్టంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ టారిఫ్స్ వల్ల ఎగుమతులు తగ్గాయి. దీంతో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి ఒత్తిడిలో పడిపోయింది. భారత స్టాక్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్, లాభాలు తగ్గుముఖం పట్టడం, ఏఐ ట్రేడ్లో భారత పాల్గొనకపోవడం వంటి కారణాలతో విదేశీ నిధులు బయటకు వెళ్లిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడం భారతదేశానికి అతిపెద్ద శాపంగా మారింది. పశ్చిమాసియా వార్ ఎఫెక్ట్తో క్రూడ్ ఆయిల్ ధరలు 10% పెరిగాయి. భారత్ 80% ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. చమురు ధరలు పెరగడంతో రవాణా ఖర్చులు పెరిగి చివరికి అది సామాన్యుడు కొనే కూరగాయలు, ఇతర వస్తువుల ధరల పెరుగుదలకు దారితీస్తోంది. రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతులు మరింత ఖరీదైనవిగా మారుతున్నాయి. ఈ రెండూ కలిస్తే ద్రవ్యోల్బణం అదుపు తప్పే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుంది. ఇది రుణాల భారాన్ని పెంచుతుంది. మరోవైపు బంగారం దిగుమతులు పెరగడం, కార్పొరేట్ హెడ్జింగ్ వంటివి కూడా తోడయ్యాయి. దీంతో డాలర్ కొన్నిసార్లు బలహీనపడినా రూపాయి ఒత్తిడి తగ్గడం లేదు. వచ్చే ఏడాది కాలంలో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ఏకంగా రూ. 95 మార్కుకు పడిపోవచ్చని ప్రముఖ ఆర్థిక సంస్థ గోల్డ్మన్ సాక్స్ హెచ్చరించింది. ఈ మార్పు కేవలం అంకెలకే పరిమితం కాకుండా మనం కొనే పెట్రోల్ నుంచి నిత్యావసర వస్తువుల వరకు అన్నింటి ధరలపై ఎఫెక్ట్ చూపనుంది. దేశ ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేయబోతోంది.